అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం మస్తు మజాలు పట్టుకొచ్చిన డబ్బును చెప్పుకుందామా? చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అని అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ చంద్రాలు సారిందుల్లా తాపుకోసారి మన మీద వాడు ఏడుస్తుంటాడు, మనల్ని మెసులిస్తుంటాడు. అరే ఆయన పనేందో ఆయన చేసుకోకనట మంది పేర్లకి మంగళారతులు పట్టుడు గిదేం గుణము, అసలు గదేం బుద్ధో గిట్లనే గరమైతుర్రోల్లా. నిన్నటికి నిన్న సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనుముత్యాలు ఇన్నాక ఇక చంద్రాల సార్ మీద ఒక్కొక్కలకు ఇట్లా బీపీలు ఎత్తాంది. హైదరాబాదుకు అత్తే ఇక గెదుముడే అన్నంత కోపం పెట్టుకున్నారట. ముచ్చటెందో చూడురు మరి మీరు ఇట్లా పురాగా. అసలు చంద్రబాబు సారు అబద్ధాల గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అసలు నిజం చెప్తే తలకాయ 1000 ముక్కలు అవుతుందన్న శాపం ఏమన్నా ఉన్నదా ఏంది అని అనిపిస్తుందో నాకే. చూసిరు కదా మహానాడులా ఏమేమి మాట్లాడిండో మన తెలంగాణ గురించి. ఇక ఆయన చేయబట్టే మన తెలంగాణ డెవలప్ అయిందంట. అసలు చంద్రాల సార్కు మన తెలంగాణకు ఏమన్నా సంబంధం ఉన్నదోళ్ళ మీరే చెప్పుర్రి. 5 ఏళ్ళు ఆంధ్రా నేలిండు, ఒక్క ఇటుక పెట్టిండా, ఒక్క బంగ్లా కట్టిండా, కానీ ఈడ కట్టినా అంటాడు. ఇక ఈయన ఏం చెప్పినా తందానే తానే అని కొట్టే భజన మీడియా ఉండనే ఉండే. అసలు తెలంగాణ అంటేనే సారుకు పడదని చిన్న పోరానికి కూడా ఎరికే. మన మీద ఎన్నో మాటలు ఇసంగక్కిండు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడే కుట్రలు చేద్దాం అనుకున్నాడు, కానీ సారు ముందు ఆటలు సాగలేదు, కరకట్టకు వారిపోయిండు. ఇక ఏమంటారు రేవంత్ సారా మన కాడ ముఖ్యమంత్రి అయిండో. ఇక చూడు చంద్రాల సారుకు మళ్ళా రెక్కలొచ్చినాయి, మళ్ళా తెలంగాణ మాట తీస్తూనే ఉన్నాడు. మన నీళ్ళను ఎత్తుకపోయే పని పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే కృష్ణా నీళ్లను అడ్డగోలుగా ఎత్తుకపోతున్నాడు కదా. ఇక ఇప్పుడు బనకచెర్ల పేరుతోని గోదావరి నీళ్లను దొంగతనంగా లూటీ చేసే పని పెట్టుకున్నాడు. ఏమన్నంటే 2 కండ్ల సిద్ధాంతం తీస్తాడు, తెలంగాణకు లుక్సానే లేదని బొంకుతాడు. అంటే హైదరాబాదును నేనే డెవలప్ చేసినా నేనే కట్టినా అంటాడు కదా నల్ల. అసలు తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని చెప్పిందే చంద్రాలు సారు. చీకట్లో ఉంటది అన్నట్టు. మరి 10 ఏండ్ల కేసీఆర్ సారు పాలనలా హైదరాబాదు ఎట్లా మారిపోయిందోల్లా. విశ్వనగరం అయింది, పెట్టుబడులు వచ్చినాయి, తలసరి ఆదాయం వచ్చింది. ఇంత డెవలప్ అయినాక మంది కూటిన పిల్లలు మా పిల్లలే అన్నట్టు అంతా నేనే నేనే అని అనుకుంటా రాగం తీసిండు. ఇక నవ్వురమ్మంటే రాదా? అంతెందుకొల్లా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలేసిండో ఈ ఆంధ్రబాబు. కోర్టులల్లా కేసులు వేయించిండు. అవన్నిటినీ మన కేసీఆర్ సారు జగబెట్టి కొట్లాడి కాళేశ్వరం కట్టిండు. ఇక ఇప్పుడేమో ఏ కాళేశ్వరాన్ని నేనేం అద్దన్లే అని శోకాలు తీసిండు. ఇక ఈ మాట నేనంటలేనులా, సాక్షాత్తు ప్రధాని మోదీ సారే పార్లమెంట్లా చంద్రాల సారు గుణగణాలు అప్పట్లనే చెప్పిండు. తెలంగాణ మీద ఏ తీర్ల నిప్పులు పోసుకుంటాండో దునియాకే చెప్పిండు. ఇక ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు, లోకమంతా ఎరికే. కానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇక ఇప్పుడు చంద్రాల సారు అబద్ధాలాడి అదే నిజమని నమ్మిస్తాడు. కానీ చంద్రాల సార్కు తెలివంది ఏందయ్యా అనంటే, ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని కుట్రేషాలు వేసినా ఆంధ్రాలో నడుతుందేమో, మన తెలంగాణలో ఇసాంటి ఉడుకుతాయి అయ్యోల్లా చెప్పుండ్రి. మనం చూడలేదా చంద్రాల సారు వారి గుణం వేసాంటిదో కదా. పూట పూటకో మాట మార్సేటోళ్ళని ఏమని పిలుస్తారోల్లా? మీ ఊర్లో కూడా గసంటోళ్ళు ఉన్నారా? హుషారు ముచ్చట్లు అవసరానికి తగ్గట్లు చెప్పే మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా. సరే వాళ్ళని ఆన్నే ఉంచురి, చాలా దూరంగా ఉండురి అసంటోళ్ళకు. సరే ఇప్పుడు గిట్లెందుకు అంటున్నా అంటే, మన తెలంగాణ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తుంది. ఓకే సరే మంచిదే. మరి ఉత్తమ నటుడు ఎవరికి అనుకుంటుర్రు? స్మగ్లర్ల వేషం కట్టిన అల్లు అర్జును. ఇలా తప్పే ఉన్నది, యాక్టింగ్ మంచిగా చేసిండు కాబట్టి అవార్డు ఇచ్చారు కావచ్చు అని అనుకోగల. అట్లా అనద్దు. మన సర్కారు వారి సిద్ధాంతం వేరే ఉన్నది. ఆ సిద్ధాంతం ఎట్నుంచి ఎటు మలిగిందో చూడాలా మీరు. దబ్బున చూసాను మరి. అయితే గద్దరన్న పేరు మీద తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి సర్కారు తరపున అవార్డులు ఇస్తారు కదా సినిమాలకు. ఇక అవార్డులు ఎంత గొప్పగా ఉన్నాయో మీకే తెలియాలి. అప్పట్లో సీతక్క మాట్లాడిన మాటలు విన్నాక ఎన్కషిరి అవార్డుల ముచ్చడి చెప్పుకుందాం. ఏమంటారు అక్క? అందుకో పోలీస్ అధికారులు చట్టబద్ధమైనటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని కట్టలింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్
ఏం చేయాలి? ఇలాంటిదేనా మీరు ప్రోత్సహించేది? ఏమంటుందంటే గా స్మగ్లింగ్లు దొంగ పనులు చేసి వేషాలు వేసేటోళ్లకు అవార్డులు ఇస్తారా, కేంద్రములు గట్ల ఇయ్యచ్చు నా అక్కగారు చెప్పారు. మరి ఇప్పుడు ఏమైందంటే బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2 అయిపోయాయి. కేంద్రములు ఎట్లా ఇచ్చిరో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా గట్లనే ఇచ్చే. స్మగ్లింగ్ చేసేటోళ్లకు, దొంగలకు, లఫుటేషన్ వేసిన వాళ్ళకు అంటే సీతక్క గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం దొందే. కానీ ఎంత మార్పు చూడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రనే మంచిగా లేదు, బేకార్ పాత్ర అని సర్కారు వాళ్ళు తిట్టి ఇక ఇప్పుడేమో ఆ పాత్రకే అవార్డు ఇచ్చిరంటే ఇదంతా నాటకం లెక్క కొడుతుందా లేదా? ఇట్లనే గరమైతురులా సోషల్ మీడియాలో జనాలు. అల్లు అర్జున్కి ఇచ్చుడు నేను తప్పు పడతలేను, ఇవ్వాల్సిందే, మంచిగా యాక్టింగ్ చేసిండు. కానీ ఇదే పాత్రను అప్పట్లో ఏమన్నారు, ఇప్పుడు ఎట్లనే ఎత్తుకెత్తుకున్నారు అన్నదే నా ప్రశ్న. మరి ఈ నడుము ఇట్లనే ఏమైంది అన్నదే చాలా మంది అనుమానం. ఉంటా మరి నేను పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం. ఇది ఎన్నడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం కదా. అయితే ఇప్పటికి కూడా జనాలు బాగానే వాడుతుర్రులా. గీ చేపట వచ్చిన కాంచెలు అయితే ఏ ఊరికి పోయినా గిదే పద్యాన్ని యాడ్ చేస్తుర్రు. అసలు ఎవరి గురించి మాట్లాడుకుంటుర్రో నన్ను అడగద్దు, నేను చెప్పద్దు, మీకే తెలవాలి. సరే నేను మాట్లాడేది గవాల ముచ్చట కాదు. కానీ అయితే ఆ పద్యంలో చెప్పినట్టు ఒక కుక్క గారు నిజంగానే సింహాసనం మీద కూర్చున్నదోళ్ళ సర్పంచ్ కూడా అయిందట. హరేమంటే పారి మరి నాయంబడి ఆదిలాబాద్ దిక్కు పాన్రి టట్టడాయ్ అన్నట్టు నిర్మల్ జిల్లా ధర్మాజిపేట పంచాయతీ ఆఫీస్కు పోదాం రారోళ్ళ. ఆడ సర్పంచ్ సారో మాజీ సర్పంచ్ ఉన్నాడో చూద్దాం రారి. అబ్బర బిడ్డ చూసినావా కుక్క గారు కుర్చీలు ఎంత దర్జా కూర్చున్నారో. అయ్యో కుక్క కూర్చుంటే ఏమైతుంది అనేరు. అయితే ఇది సర్పంచ్ కుర్చీ, కుక్క కూర్చున్నది. మరి ఊరోళ్ళందరూ కలిసి కుక్క గారిని సర్పంచ్ చేసి అయ్యింది అని కారెడ్డం ఆడారు. అసలైతే ఈ కుక్కనే ఊరోళ్ళతో కారెడ్డం ఆడింది. ఈ చేయిపాట వచ్చినాక సర్పంచ్ ఎన్నికలు ఇంకా పెట్టలే కదా, ఊర్లల్లో ఏడు పని గానే ఆగిపోయింది. సర్పంచ్ కుర్చీ ఏమో ఖాళీగా ఉన్నది. ఇక ఈ ధర్మాజిపేట ఊరోళ్ళు పంచాయతీ ఆఫీసులో ఏదో మీటింగ్ పెట్టేందుకు వచ్చిర్రు. ఇక ఊరు పెద్ద మనిషి లెక్క ఈ కుక్కనే సర్పంచ్ లెక్క కుర్చీలో కూర్చున్నది అన్నట్టు. ఇంకేమున్నది, ఊరికి సర్పంచ్ లేకున్నా కుక్కనన్న సర్పంచ్ కుర్చీలో కూర్చొని ఊరి పెద్ద అయిపోయింది పాటు అని నవ్వుకుంటుర్రు. నిజంగా మన తెలంగాణ రైతుల పరిస్థితి హరిగోస అంటే హరిగోసనే. అయ్యో మొన్ననే ఈ మాట అంటేవి కదా అని అనుకుంటుర్రేమో. అసలు రైతుల గురించి మనం రోజు మాట్లాడుకోవాల్సిందే, వాళ్ళ బాధ లోకానికి తెలిపవలసిందే. అసలు వాళ్ళని ఏ టీవీలో పట్టించుకోకుండా ఏ పేపర్ వాళ్ళు రాయకుండా మనమన్నా చెప్పుకోవాలి, అవునా కాదా? అందుకే రైతుల దిక్కు నేను నిలబడ్డా, రైతుల బాధనే నేను చెప్పాలని ముంగడబడ్డా. అయితే రైతులు పండించిన వడ్లను కొనే దిక్కు దివానం లేదు కదా నోళ్ళ. పాపం వానకు దడిచినాయి, మొలకలు కూడా వచ్చినాయి, రైతు రోడ్డు మీద పడ్డాడు. ఇట్లా సర్కారు మీద కడుపు మండిన ఒక రైతు ఏం చేసిండు ఎరికినా? చూడరు మీరే. రారీ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు లోపలికి పోయి చూద్దాం. అగో చూసిరా, వడ్ల బత్తనోళ్ళ ఒక రైతు పట్టుకొచ్చిండు. కలెక్టర్ సార్ ఇంట్లో వేయడానికి కాదు, నిరసన అన్నట్టు ఇదంతా. అయితే మన కాడ వడ్లు కొంటలేరు కదా సర్కారు వాళ్ళు, మార్కెట్లు బంద్ పెట్టే కళ్ళాలల్లా మార్కెట్ల కాడ వడ్లన్నీ దడిచిపోయినాయి, మొలకలు కూడా వచ్చినాయి. రైతుది గోస అంటే గోస, పట్టించుకునేటోడే లేడు. సర్కారు అస్సలు ఇలా దేక్తలేదు. రైతుకు కండ్ల పొంట నీళ్ళే మిగిలినాయి.
ఇదే ఏడ్చుకుంటూ కూర్చుంటే అయితలేదని ఇక ఈ రైతన్న డైరెక్ట్ బియ్యం బత్త పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండు. వల్ల బాధలన్నీ చెప్పుకున్నాడు. ఇక నన్న రైతుల బాధ పట్టించుకోమని నిరసన చేసిండు. చూసినవా ఇది మన తెలంగాణలో రైతుల పరిస్థితి. ఓ దిక్కు అందాల పోటీలని ఈ పోటీలని ఆ పోటీలని మన సర్కారు వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ రైతుల పరిస్థితి ఏమో గిట్లా అయిపోయాయి. రేవంత్ సారు కలెక్టర్ ఆఫీస్కు వడ్ల బత్త మోసుకొని మరీ వచ్చిండంటే జరిగినకి ఎంత బాధ అనిపించిందో అర్థం చేసుకోరారు. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఊళ్ళో జోకలేదు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకండి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోకుతలేదు. కబూతరు జా 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 కబూతరు జా జా జా. ఏం దొల్ల అట్లా చూస్తున్నా దిక్కు. అయితే ఏం లేదుల్లా, వెనకట ఈ పావురాలు ఉత్తరాలు పంపేటియట కదా. ఇప్పుడు పావురాలను చూస్తేనే నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఏమో భీమాల తానే అట కదా, అవి మన కాడ తిరుగుతే ఏమో నాకు తెలియదు. ఇట్లా వాళ్ళు ఇలా అనుకోగా నేనిన్నా. అయినా కానీ ఎప్పుడొకసారి దాని కూడా ఎత్తా వాటికి, ఏం లేదు. అయితే అవు కానీ ఇప్పుడు పావురాల ముచ్చట నేనెందుకు చెప్తాన్నా, యాదకొచ్చింది. ఏం లేదు అలా, ఒక్కసారి విమానం షాలైందంటే అదే ఆగే జాగాలని ఆగుతుంది కదా. ఎవరైనా ఆపన్న ఆగుతుందా? ఆపరు కదా. కానీ ఒక పావురం ఆపింది విమానాన్ని. నమ్ముతలేరా? చూడురి. ఓషిని పావురాలు ఇండ్లలకు ఆఫీసులకే అత్తాయి అనుకున్నా, ఆఖరికి విమానాలు కూడా ఎక్కుతాన్నాయి కదా. ఇగో ఇది అమెరికా విమానముల్లో ప్యాసింజర్లు ఎక్కి కూర్చున్నారు. ఇక డ్రైవర్ సాబేమో కట్కలొత్తి షాల్ చేస్తాండు. అంతల్నే అగో 2 పావురాలు విమానంలో మంచిగా జాక్కున్నాయి. ఒక ప్యాసింజర్ చూసి దాన్ని మెసిలిచ్చిండు. ఇక అదేమో అందులోనే గాయ తిరుగుడు. అగో ఇక ఈ పావురాలు విమానంలో తిరుగుతా అంటే విమానం నడిపే డ్రైవర్ సాబు జర ఎడమటమయ్యిండు. లో ఎందుకన్నా మంచిదని పావురాల కోసము విమానాన్నే ఆపిండు. ఒక దాన్ని ఎట్లనో గట్ల బయటికి పంపిర్రు. మళ్ళా విమానం షాల్ చేయంగానే ఇంకో పావురం పిసపిస చేసింది. ఇక ఇంకే ఉన్నది, మళ్ళా ఇంజన్ బంద్ పెట్టి పోయే విమానాన్ని మళ్ళీ ఆపిర్రు. ఇట్లా ఒక పావురం చేయబట్టి విమానాన్ని 2 మాటలు ఆపిర్రు. లెక్కకైతే ఇంజన్ ఫెయిల్ అయ్యి సిగ్నల్ అందకనో విమానాలు ఆగిపోతాయి, వాపసు పట్టుకొస్తారు. కానీ పావురాలు చేయబట్టి కూడా విమానాల తొవ్వ మార్చుడు నడిమిట్లనే ఆపుడు నాకు తెలిసి గిదే ఫస్ట్ టైం కావచ్చు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక ఊరికి పోవాలి. ఆ ఊర్లే ఒక పోలీస్ టౌన్ ఉన్నది. ఆ పోలీస్ టౌన్లో ఒక గుర్రం ఉన్నది. ఆ గుర్రం అంతా గాయ చేస్తుందట. ఏందబ్బా పోలీస్ టౌన్లో పోలీసులు ఉంటారు, ఖైదీలు ఉంటారు, గుర్రాలకేం పని అని అంటారా? పని గుర్రాలకు కాదు, పోలీసులకే ఇప్పుడు పెద్ద పని పడ్డది. సరే ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, నాకు చెప్పుడు రాదు. ఏమైందో క్లియర్గా చెప్తా, ముచ్చటైతే చూడండి మీరు. అయ్యో గిదే కా గుర్రం పోలీస్ టౌన్ ముంగట ఉన్నది కదా, మంచిగా గడ్డి మెత్తాంది పురుసతుగా. అయితే బీహార్లోనొల్ల కొందరు ఏం చేసిర్రంటే దొంగ మందును గుర్రాలలో స్మగ్లింగ్ చేసిర్రట. అంతలోనే పోలీసు వాళ్ళు రైడ్ చేసిర్రు. కానీ అసలైన దొంగలు వారిపోయారు. ఈ గుర్రం పోలీసులకు దొరికింది. ఇంకేమున్నది, సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు, లేకుంటే దొంగెంబడి ఉంటే ఇది కూడా దొంగనే అని ఫిక్స్ అయ్యారో తెలియదు. కానీ ఈ గుర్రాన్ని కస్టడీలకు తీసుకున్నారు. మరి కస్టడీలకు తీసుకుంటే ఉడవదు కదా ముచ్చట. మరి దానికి తిండి టికానా ఉండాలనా అద్దా? ఇంకేమున్నది, పోలీసులకు దినాంగిదే పని అయిపోయింది. కేసులు గీసులు అన్ని పక్కకు పోయినాయి. ఈ గుర్రాన్ని జాదుడే పెద్ద పని అయిపోయింది. దానికి రోజు గడ్డి తెచ్చుడు, తానం చేయించుడు, అది ఇది సాఫ్ సఫాయి చేసుడు, ఇయో ఇదే కథనాట. అసలు దొంగలను దొరకబట్టుడేందో గాని దీన్ని అడసుకునుడే పెద్ద నెత్తి నొప్పి అయిందట.
భగవంతా ఏంది మాకీ గోస, ఎందుకన్నా రైడ్ ఎత్తిమి, ఎందుకన్నా ఈ గుర్రాన్ని పట్టుకుంటేమి అని బెంగటిల్లుతుర్రట ఇప్పుడు పోలీసులు. ఇక ఆ దొంగలు దొరికేదాకా దీన్ని వాళ్ళు ఇట్లనే సాదాలన్నట. మరి దొంగలు ఎన్నడు దొరకాలి, ఈ గుర్రాన్ని వీళ్ళు ఎన్నడు దులుకోవాలి, ఇంకెన్నాళ్ళు దీన్ని ఎట్టి చాకిరి చేయాలి? అయ్యో గిట్లనే ఆలోచించుకుంటే అన్నం కూడా ముడతలేరటనోళ్ళ బీహార్ పోలీసు వాళ్ళు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఫర్ ఎన్రిచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవ్వల్లా ఎల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మస్తు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.